ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు వేములపల్లి. ఆ ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేర్లు రాము, సోము, కిట్టు. ఆ ముగ్గురు చాలా అల్లరి పిల్లలు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. వాళ్ళకి తినడం అంటే ప్రాణం. ఊరిలో ఎక్కడైనా ఫంక్షన్ ఉంటే ముందే వెళ్ళి తినేస్తారు. పెళ్ళి అయితే 2 సార్లు లైన్లో నిలబడి తింటారు. ఒకసారి ఊరిలో వాళ్ళని చూసి అందరూ, అయ్యో వీళ్ళు వస్తే బండి కాలైపోతుంది అని అంటారు. ఒకరోజు రాత్రి ముగ్గురు గ్రామం బయటకు వెళ్ళారు. ఆ రోజు చాలా చీకటిగా ఉంది. గాలి బలంగా వీస్తుంది. చెట్ల ఆకులు అని శబ్దం చేస్తున్నాయి. కిట్టు కొంచెం భయపడి అన్నాడు, రాము రా, ఇక్కడ దయ్యం ఉందని అంటున్నారు. అప్పుడు సోము నవ్వుతూ అన్నాడు, దయ్యం ఉంటే ఏముంది, అది కూడా మనతో కలిసి బిర్యానీ తింటుందిలే అని అంటాడు. ముగ్గురు నవ్వుకుంటూ ముందుకు నడిచారు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక పెద్ద గిన్నె ఉంది. ఆ గిన్నెలో నుంచి చాలా మంచి వాసన వస్తుంది. రాము ముక్కు పైకెత్తి, అయ్యో ఇది బిర్యానీ వాసనలా ఉంది అని అంటాడు. సోము వెంటనే అన్నాడు, అది ఎవరి బిర్యానీ అయినా సరే ఇప్పుడు అది మనదే అని అంటాడు. ముగ్గురు గిన్నె దగ్గరికి వెళ్ళారు. అందులో నిజంగానే బిర్యానీ ఉంది. కిట్టు అన్నాడు, ఇది ఎవరు పెట్టారో? సోము వెంటనే అన్నాడు, ఎవరు పెట్టినా మన కోసమే పెట్టారు అని అంటాడు. అంతలో ఒక గొంతు వినిపించింది, ఆ బిర్యానీ తినొద్దు. ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరు అని రాము అడిగాడు. చుట్టూ చూశారు. ఎవ్వరూ కనిపించలేదు. సోము మళ్ళీ అన్నాడు, దయ్యమైనా సరే ముందుగా బిర్యానీ తింటాం. అలా చెప్పి చెయ్యి పెట్టబోతుండగా అంతలో చెట్టు మీద నుంచి ఒక తెల్లటి నీడ కిందకు దూకింది. అని పెద్దగా నవ్వింది. అది ఒక దయ్యం. కిట్టు భయపడి కేక వేశాడు, అయ్యో దయ్యం, అయ్యో దయ్యం. కానీ ఆ దయ్యం ఏమీ చెయ్యలేదు. అది ఆ బిర్యానీ గిన్నె దగ్గర కూర్చొని, నేను ఈ ఊరి తిండిపోతు దయ్యం అని చెబుతుంది. ముగ్గురు ఆశ్చర్యపోయారు. రాము అడిగాడు, దయ్యం కూడా తింటుందా అని అంటాడు. దయ్యం నవ్వుతూ అన్నది, నేను బ్రతికున్నప్పుడు చాలా తినేవాడిని, అందుకే ఇప్పుడు కూడా తినడమే పని. సోము వెంటనే అన్నాడు, అంటే మనం ఫ్రెండ్స్ అన్నమాట. ఇంతలో దయ్యం అన్నది, నాది ఒక షరతు, ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళే నా ఫ్రెండ్స్. అప్పుడు ముగ్గురు పోటీ మొదలుపెట్టారు. రాము, సోము, కిట్టు ముగ్గురు తింటున్నారు. దయ్యం కూడా బాగా తింటుంది. కొద్దిసేపటికి ముగ్గురు కడుపు పట్టుకొని కూర్చున్నారు. అయ్యో ఇక తినలేము అని అంటారు. కానీ దయ్యం ఇంకా తింటుంది. అప్పుడు దయ్యం నవ్వుతూ అన్నది, చూశారా, తిండిలో ఆశపడితే ఇలా అవుతుంది. ముగ్గురు సిగ్గుపడ్డారు. దయ్యం మళ్ళీ అన్నది, తినడం మంచిదే, కానీ అతి ఆశ పెట్టుకుంటే సమస్యలు వస్తాయి అని చెప్పి దయ్యం మాయమైపోయింది. ముగ్గురు స్నేహితులు గ్రామానికి తిరిగి వెళ్ళారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఒక విషయం నేర్చుకున్నారు. ఎంత ఇష్టమైనా సరే అత్యాశ పెట్టుకుంటే కష్టాలు తప్పవు.